లెట్స్ గో టు ప్రొవర్బ్స్ 28. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కొంచెం జాగ్రత్త చూడండి అందరూ. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వావ్, లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. He that covereth his sins shall not prosper. But whoso confesseth and forsake them shall have mercy. వావ్, మన జీవితంలో పశ్చాత్తాపము లేకపోతే ఎన్నెన్ని ఆశీర్వాదాలు, ఎన్నెన్ని ఏరియాల్లో మనం బ్లాక్ అయిపోతామో మనము చూసుకుందాం ఈరోజు. ఆమేన్. ఎవరు పశ్చాత్తాపడతారు తెలుసా? ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వాళ్ళే పశ్చాత్తాపడతారు. పవర్ ఆఫ్ రిపెంటెన్స్. ఎ ట్రూ రిపెంటెన్స్ will give you a different amount of blessings. Amen. నిజమైన పశ్చాత్తాపము మిమ్మల్ని అనేకమైన ఏరియాల్లో ఆశీర్వదింపబడే రీతిగా చేస్తుంది. ఆమేన్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు అంటే మిస్టేక్స్, పాపములు. ఎవరైతే దాచిపెడతారో బాగా గమనించండి, ఎవరైతే దాచిపెడతారో వాళ్ళు బ్లెస్ అవ్వలేరు. హల్లెలూయా. సో ఈ రిపెంటెన్స్ హృదయం మనకు తగ్గిపోయింది కాబట్టి మనము కొంత అజాగ్రత్తగా ఉండిపోతున్నాం మన లైఫ్లో. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రిపెంటెన్స్ ఏం ఇవ్వగలదంట? ఆశీర్వాదం ఇవ్వగలదంట. ఏ రిపెంటెన్స్ కెన్ ఓపెన్ డోర్ ఫర్ బ్లెస్సింగ్స్. ఆమేన్. రిపెంట్ అనే పదానికి అర్థమైంది తెలుసా? రీపెంట్. అసలు దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? పెంట్ హౌస్లో పెట్టాడు. పెంట్ హౌస్ తెలుసా మీకు? ఎక్కడ ఉంటుంది పెంట్ హౌస్? సెల్లర్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుందండి పెంట్ హౌస్? అందరిళ్ళకి లేని సౌకర్యం మా ఇంటికి ఉంటుంది. అపార్ట్మెంట్ అంతా కడతారు కానీ ఒక పెంట్ హౌస్ కడతారు. ఏ ఇంటికి లేని వెంటిలేషన్ ఆ ఇంటికి ఉంటుంది, ఏ ఇంటికి లేని స్థలం ఆ ఇంటికి ఉంటుంది, ఏ ఇంటికి లేని ఆ గొప్ప గాలి ఆ ఇంటికి వస్తుంది. ఏ ఇంటికి? పెంట్ హౌస్. దేవుడు మనల్ని అందరిని ఎక్కడ పెట్టాడు తెలుసా? పెంట్ హౌస్లో పెట్టాడు. పెంట్ హౌస్లో కాదు, పెంట్ హౌస్. యా, బిల్డింగ్లు అన్నిటిపైన ఒకే ఒక ఫ్లోర్, ఒక ఇల్లు ఉంటుంది. కింద ఒక ఫ్లోర్ అంతా కూడా మనకు ఒక 5-6 బెడ్రూమ్స్ హాల్ ఉంది అనుకోండి. పైన ఒక సింగిల్ బెడ్రూమ్ అట్లా కడతా ఉంటారు. అదొక స్పెషల్ రూమ్. స్పెషల్గా ఉంటుంది ఆ రూము. ఆ రూము దేవుడు మనల్ని అక్కడ పెట్టాడు, పెంట్ హౌస్లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. మనల్ని ఏం చేశాడు? దేవుడు రాజైన యాజక సమూహంగా చేశాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి బిడ్డలుగా మనల్ని మార్చాడు. ఆమేన్, ఆమేన్. సో నౌ వేర్ ఆర్ యు? యు ఆర్ ఇన్ ద పెంట్ హౌస్. నౌ యు ఆర్ ఇన్ ద పెంట్ హౌస్. ప్రాబ్లం ఏంటంటే ఈ లోకంలో కలిసినా, అప్పుడప్పుడు మనకు ప్రార్థన తగ్గిపోయినా, అప్పుడప్పుడు మన జీవితంలో పడిపోయినా, అప్పుడప్పుడు మన జీవితంలో నుంచి మనము కొంచెం ట్రాక్ తప్పినా ఆ పెంట్ హౌస్ నుంచి కిందకు వస్తాం. సో కాల్డ్ సెల్లార్. కింద అడుగు భాగంలోకి వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చేస్తాం? సెల్లార్లో బాగుంటుంది గాలి, వెంటిలేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదిరిపోద్ది. వెంటిలేషన్ అంటే ఈ పక్క గాలి, ఆ పక్క గాలి, ఈస్ట్ ఫేసింగ్ మొత్తం ఇంట్లో ఉంటుంది. ఎండ సెల్లార్లో ఉంటుందా? మొత్తం ఎండ, సూర్యుడు నిద్రలేసి మన ఇంట్లోనే ఉంటాడు. సెల్లార్లో ఉంటుందా? దట్స్ ఎ కర్స్డ్ లైఫ్. అందుకే దేవుడు అంటున్నాడు రిపెంట్. ఏంటి రిపెంట్ అంటే? మళ్ళీ నువ్వు పడిపోయిందని చూసుకోకు, లేచి మళ్ళీ పెంట్ హౌస్కి వచ్చాయి. ఆమెన్. కమ్ బ్యాక్ టు యువర్ పెంట్ హౌస్. ఆమెన్. దట్స్ కాల్డ్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్. చేంజింగ్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్. అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి కింద పడిపోయావు, మళ్ళీ పైకి రా అంటున్నాడు దేవుడు. ఆమేన్. దట్స్ కాల్డ్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్. ఆమేన్. గాడ్ ఈస్ కాలింగ్ యూ బ్యాక్. దట్స్ వై హీ ఈస్ టెల్లింగ్ యూ టు రిపెంట్. ఆమేన్. రిపెంట్ అనే పదం పెద్దగా భూత పదంగా తీసుకోకండి. రిపెంటెన్స్ ఈజ్ వెరీ గుడ్ వర్డ్ అండ్ ఇట్స్ ఎ జాయ్ఫుల్ వర్డ్. Father, I will come back to my home. Lord, I will come back to my position. Lord, I will come back to you, Lord. అని అర్థం. చిన్న పిల్లలు కూడా, పెద్ద పిల్లలు, ముసలోళ్ళు, వృద్ధులు ఎవరైనా ఈరోజు ఈజీగా రిపెంట్ అవ్వగలరు.
పశ్చాత్తాపడు, పాపాలు ఒప్పుకో, నువ్వు లేదంటే క్షమించేది లేదు, చచ్చిపోతావు నువ్వు అట్లా చెప్తే అందరు భయపడిపోయి అసలు దేవుడికి దూరం అయిపోతారు. దట్స్ నాట్ ద రైట్ గాస్పల్ అండ్ దట్స్ నాట్ ద వే టు ప్రీచ్. ఒక ఆమె దగ్గరికి వచ్చే సుప్రభ అంటాడు, ఏమ్మా వాటర్ ఇస్తావా అన్నాడు. నేనయ్యా నేను పర్లేదు ఈ తాగుతా, కొంచెం దాహం వేస్తుంది. మళ్ళీ ఈయననింది, ఓకే నేనే ఇస్తాలే అన్నాడు. ఆమె నీళ్ళు ఇచ్చాడు, ఆమె జీవితాన్ని బాగు చేశాడు, ఆమె గతాన్ని, ఆమె ప్రజెంట్ని చెప్పాడు. ఆమె భయపడిపోయింది. వావ్, యు ఆర్ ద ట్రూ ప్రాఫిట్ అనింది. అండ్ షీ బ్రాట్ ద విలేజ్. సో బైబిల్లో కొన్ని వ్యక్తులు, కొన్ని ఊర్లు, కొన్ని దేశాలు రిపెంట్ అయ్యాయి. ఆమేన్. పశ్చాత్తాపడ్డారు. ఒక దేశం ఎలా రిపెంట్ అయింది, ఒక వ్యక్తి ఎలా రిపెంట్ అయ్యారు, ఒక స్త్రీ ఎలా రిపెంట్ అయింది, వాళ్ళు రిపెంట్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు వచ్చాయో మనం చూద్దాం ఈరోజు. లెట్స్ గో టు జోనా 3. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షం సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణానికి వెళ్ళిపోయాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు 40 days లో నినివే పట్టణమునకు నాశనమగునని, నినివే పట్టణస్థులందరికీ పట్టణానికి నాశనము కలగబోతుంది ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు, జాగ్రత్తగా వినండి, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి. వావ్, ఎవరు రిపెంట్ అవుతారు? ఇందాక చెప్పాను నేను, ఎవరు పశ్చాత్తాపడగలరు? ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడతారో వాళ్ళు పశ్చాత్తాపడగలరు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ హోలీ స్పిరిట్ ఇన్ యూ, యూ కాంట్ రిపెంట్. నువ్వు ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో, నువ్వు వెంటనే పశ్చాత్తాపడడానికి ఇష్టపడతావా? ఆమేన్. ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నాం, లేదా ఒకవేళ ఒక వ్యక్తిని మనం క్షమించలేకపోతే దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు? అందుకని చూడండి, చదవమ్మా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక మనుషులు ఏదియూ చేయపుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఏంటి, దేవుడికి నచ్చని పనులని విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్. ఏమి రాబోతుంది ఈ ఊరికి? ఉగ్రత. ఏమి రాబోతుంది ఈ ఊరికి? నాశనం. ఏమి రాబోతుంది ఆ ఊరికి? తెగుళ్ళు. ఏమి రాబోతుంది ఆ ఊరికి? భయంకరమైనటువంటి ఆ ఉపద్రవము రాబోతుంది. వాళ్ళు ఏం చేశారు అంటే, నీ కుటుంబానికి ఏమి రాబోతుందో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నీ కుటుంబం ఏ కండిషన్లో ఉందో తెలుసుకోగలుగుతున్నావా? మై డియర్ హౌస్ హోల్డ్ పర్సన్ అండ్ హౌస్ హోల్డ్ ఉమెన్, నా కుమార్తె, నా కుమారుడా, నీ కుటుంబం ఏ కండిషన్లో ఉంది, నీ ఫ్యామిలీ ఏ కండిషన్లో ఉందో ఒక్కసారి నువ్వు 2 నిమిషాలు కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. యూ విల్ కమ్ టు నో ఇన్ విచ్ కండిషన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్. నీ కుటుంబం విరిగిపోయిందా?
చెల్లాచెదురైపోయిందా? ఏడుస్తున్నావా? గాయాలతో ఉన్నావా? రోగంతో ఉన్నావా? బలహీనతలతో ఉన్నావా? అప్పులతో ఉన్నావా? కాడులతో ఉన్నావా? ఎటువంటి రీతిగా ఉంది నీ కండిషన్ అసలు? యాక్చువల్లీ హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ కండిషన్ టుడే? ఊరికే భార్యాభర్తలు గొడవలు పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? శోధింపబడుతున్నారా? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ కండిషన్ టుడే? నీ గురించి నువ్వు ఆలోచించు 2 నిమిషాలు. ఎలా ఉంది ప్రభా నా ఫ్యామిలీ కండిషను? ప్రభా నా ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉందయ్యా? బాగానే ఉందా? రేపేమైనా ఉపద్రవం రాబోతుందా? నా బిడ్డలు నీకు విరుద్ధంగా ఏమైనా పాపం చేశారా? నా బిడ్డలు, నా భార్య, నా భర్త నీకు విరుద్ధంగా ఏమైనా తప్పులు చేశారా? ఏమన్నా వాళ్ళు కొత్త శ్రమలు కొని తెచ్చుకున్నారా? లేదంటే రేపేమన్నా ఉపద్రవం రాబోతుందా? కొంచెం మాకు తెలియపరచు ప్రభా అని మనం అడగాలి. When you ask this kind of prayers, this prayer indicates the prayer of repentance. When you try to cover your sins, నీ పాపాలను కవర్ చేయడానికి ట్రై చేసావా? నీ తప్పులను, నీ మిస్టేక్స్ని కవర్ చేయడానికి ట్రై చేసావా? రిమెంబర్, దేవుడు అసలు ఇన్వాల్వ్ అవ్వడు. నువ్వు నేరుగా అపవాదికి అప్పచెప్పేస్తాడు. ఎట్లా? When you come to the Lord, Father, I am a sinner. Father, I am a wicked person. Father, నేను విరిగాను, నేను పగిలిపోయాను, నేను మోసం చేశాను, నేను ద్రోహం చేశాను, నేను తప్పు చేశాను అన్ను ఒప్పుకుంటే, ఎట్లా? ఒప్పుకుంటే He will cover your sins. Amen. ఆయన నీ పాపాలు దాచిపెట్టేస్తాడు ఎవ్వడికి కనిపించకుండా. Amen. The thing is, you need to repent. చర్చ్లో చెప్పుకోకపోవచ్చు, కానీ నీ రహస్య గదిలో చెప్పచ్చు. In your private room, in your secret room, Father, I have committed sin against you. I am very sorry. Forgive me, Father. విరిగి నలిగిన మనసుతో నేను నీ ముందు ఉంటున్నానయ్యా. I am sorry, Father అన్ను చెప్తే, అందరి భూమి మీద పాపం చేసిన వాళ్ళే, కానీ ఎవడైతే ఒప్పుకొని దాన్ని విడిచిపెడతాడో దేవుడు వాడిని దాచిపెట్టేస్తాడు. ఎట్లా చెయ్యి, ఆయనకరా, నేను చూసుకుంటాను, ఎవరేమన్నా ఎవడు రావడం పాపి, చల్ నడో బా, గెట్ అవుట్స్ అంటాడు యేసయ్య. యు కాంట్ కాల్ మై డాటర్ ఎ సిన్నర్. నా కూతురు నీకు నువ్వు పాపి అని పిలవకూడదు, పిలిస్తే చీరేస్తానంటాడు దేవుడు. బికాస్ ఆమె పాపాలని నా ముందు ఒప్పేసుకుంది. అండ్ షీ ఈజ్ నో మోర్ ఎ సిన్నర్. ఆమెన్. యు నీడ్ టు రిపెంట్. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికి రావాలి. ఆమెన్. ఏ స్థాయిలో ఉన్నారో, ఇప్పుడు ఏ స్థాయిలో పడిపోయారో అక్కడ ఉండకుండా మళ్ళీ ఉన్నతమైన స్థాయిలోకి మనం రావాలి. ఆమెన్. దేశానికి, నీ ఊరికి, నీ పట్టణానికి ఉపద్రవం వస్తుంది, కరువు వస్తుంది అన్నప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నారు, దేవా మమ్మల్ని క్షమించండి అని. ఫాదర్ ఫర్గివ్ మీ. ఆమేన్. తండ్రి, పరలోకమందున్న తండ్రి మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు ఇంట్లో అందరూ ఒకటే ప్రార్థన. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన? ఒకటే ప్రేయర్. ఇంట్లో అందరూ ఒకటే ప్రేయర్. ఏం ప్రేయరు? రిపెంటెన్స్, ద ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్. చూద్దాం ఏం జరిగిందో. 9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. వావ్. నెక్స్ట్. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై. ఎవరు? దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ఎట్లా? చంపేద్దాం, లేపేద్దాం అనుకున్న దేవుడు మనసు మార్చుకున్నాడు. ఆమెన్. ఆమెన్. ఈరోజు నీ ప్రేయర్ వల్ల దేవుడు మనసు మార్చుకుంటాడు. ఆమెన్. అండ్ వెన్ యూ రిపెంట్ టుడే, ద లార్డ్ విల్ చేంజ్ హిస్ డైరెక్షన్. హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచుతాడు, నీ మీద చూపు ఉంచుతాడు, నిన్ను బాగు చేస్తాడు. ఆమెన్. Number 1, a true repentance will give you a true salvation. ఒక నిజమైన రిపెంటెన్స్, పశ్చాత్తాపము నీకేమిస్తుంది? నిజమైన రక్షణ. నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. నీ దేశం రక్షించబడుతుంది, నీ పట్టణం రక్షించబడుతుంది. a true repentance. Father, forgive our nation. నా దేశాన్ని క్షమించయ్యా, నా రాష్ట్రాన్ని క్షమించు ప్రభువా అన్నప్పుడు నీ దేశము, నీ రాష్ట్రము చల్లగా ఉంటుంది. ఆమెన్. And number 2, a true repentance will give you a true healing.
నిజమైన పశ్చాత్తాపము నీకేం కలుగు చేస్తుంది? నిజమైన స్వస్థత. ఒక ఆమె అట్లే వచ్చింది, అయ్యా నా కూతురు బాగలేదు అని. జస్ట్ అట్లా, ఎప్పుడు ఆమె ప్రభుని చూడలేదు, ఈ ప్రభు కూడా ఆమెను చూడలేదు. ఆమె జస్ట్ అట్లా వచ్చేసి నా కూతురు ముట్టండి, నేను ముట్టనన్నాడు. నేను ముట్టను. సాయంకాలం దాకా అక్కడే ఉంది ఆమె. ప్లీజ్, షీ బెగ్డ్, షీ రిక్వెస్టెడ్, షీ రిపెంటెడ్. నేను ఇప్పుడు దాకా చాలామందిని కలిశాను, చాలా మందిలో నేను ఫెయిల్ అయిపోయాను, వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. బట్ నీ దగ్గరికి వచ్చాను అయ్యా, నువ్వే నా ఆధారం అనింది. దట్స్ అ ట్రూ రిపెంటెన్స్. అండ్ ఫైనల్లీ God saw her repentance prayer. తన పశ్చాత్తాప ప్రార్థన చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? గో 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 ఎల్లు, నీ కూతురు బాగుపడింది పో అన్నాడు. ఇట్ మీన్స్ పశ్చాత్తాపం అంటే ఏం తెలిసి? రీజాయినింగ్, రీపేయింగ్, రీబిల్డింగ్ యువర్ క్యారెక్టర్ టువర్డ్స్ గాడ్. ఆమెన్. ఫోకసింగ్ ఆన్ గాడ్. 3. A true repentance will give you blessing. నిజమైన పశ్చాత్తాపము ఏమిస్తుందంట? ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది.